హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి పెసలతో మనం సలాడ్ చేసుకుందామండి. ఇది వెయిట్ లాస్ కానీ షుగర్ పేషెంట్లకు కానీ చాలా మంచిదండి, మనకి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి. వచ్చేసి 2 గుప్పుల పెసలు నైట్ నానబెట్టాను, ప్లస్ ఒక 2 స్పూన్స్ పల్లీలు. సో మార్నింగ్ కొంచెం సాల్ట్ వేసి వాటిని ఉడకబెట్టుకున్నాను. అది ఒక బౌల్ లైక్ ఒక కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ఒక ఆనియన్, ఒక టమాటో. సో వీటిని వచ్చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి. లైక్ ఎంత మీకు వీలైనంత సన్నగా కట్ చేస్తే బాగుంటుంది తినడానికి కూడా. సో నేను ఒక ఆనియన్ తీసుకుని సన్నగా కట్ చేస్తాను. మనం ఆనియన్ పకోడీకి ఎలా పొడుగ్గా సన్నగా కట్ చేస్తాం అలా పొడుగ్గా కట్ చేసి మామూలుగా కట్ చేస్తే మీకు సన్న పీసెస్గా వస్తాయి. సో ఈ చిన్న పీసెస్ ప్లస్ టమాటో కట్ చేశారుగా ఈ రకంగా నేను చూస్తున్నాను. సో ఎప్పుడైనా ఆనియన్లో మధ్యలో పాటు తీసేస్తామండి, పైన వచ్చేసి ఇది కాదు అని అంటారు, దానికని నేను రిమూవ్ చేస్తాను. సో ఈ రకంగా ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అట్లనే టమాటో పక్కన పెట్టుకోవాలి. సో కొయ్యడం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకోవాలండి. యాక్చువల్గా ఈ పెసలు 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 4 గార్లిక్, రెడ్ చిల్లీ ఒకటి, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అన్నీ హీట్ అయ్యే వరకు హైలో పెట్టుకోవాలండి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సో ఆనియన్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. సో వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఉడకబెట్టుకున్న పెసలు ఉన్నాయి కదండి, వాటిని వేసేసుకోవాలి. సో కుకుంబర్ వేయట్లేదు, కుకుంబర్ మొత్తం ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో పైన వేసుకుందాము. సో ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నట్టు, లైక్ మీడియం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదా మీడియం ఫ్లేమ్లోనే పడుతుంది. దగ్గర ఉండేటట్టయితే మీడియం ఫ్లేము, లేదంటే సిమ్. ఒక పించ్ సాల్ట్ వేస్తే మంచిగా ఉడుకుతుంది. నెక్స్ట్ పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. పైన వచ్చేసి ఒక ½ టీ స్పూన్ లెమన్ వేసుకున్నాను నేను. సో చూసారు కదా, ఈ రెసిపీ మీరు మీ ఇంట్లో ట్రై చేసి అందరూ కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.